హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. వంకలు ఎన్ని ఉన్నా పరుగులు తీసేవి ఏమిటవి? ప్రశ్న మరొకసారండి. వంకలు ఎన్ని ఉన్నా పరుగులు తీసేవి ఏమిటవి? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్సేనండి. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని అయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. టిప్ అయితే తెలుసుకుందాం. టాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా గ్యాస్ స్టవ్ బటన్స్ దగ్గర లోపల ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా దీంతో క్లీన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకునే సోప్స్ అయితే ఉంటాయి కదండి, డెటాల్ కానీ లైఫ్ బాయ్ కానీ సంతూర్ కానీ ఇలా చిన్నవి తీసుకొని ఇలా లవంగాలు అయితే ఇలా మొత్తం కూడా ఒక 5-6 తీసుకొని ఇలా గుచ్చేసుకోవాలండి. ఇలా గుచ్చేసుకొని పిల్లలు స్టడీ చేసుకున్న దగ్గర ఇలాగ మనం ఈ సోప్స్ పైన లవంగాలు అయితే గుచ్చుకున్నాం కదండి, ఈ సోపుని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ ఉండదు, అలానే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. మనం బీరువాలో అయినా పిల్లలు స్టడీ చేసే దగ్గర అయినా ఇలా సెల్ఫ్లోనైనా పెట్టుకున్నాం అనుకోండి, నెగిటివ్ ఎనర్జీ లేకుండా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై. నెంబర్ 3, నిమ్మబద్దని ఒక బద్దని తీసుకొని దానిపైన బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా దీన్ని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని చక్కగా మనం ఇలాగా కిచెన్ సింక్లో ఉన్నటువంటి ట్యాప్స్ దగ్గర ఇలా ట్యాప్స్ అయితే ఒక్కొక్కసారి మనం గిన్నెలు కడుగుయేటప్పుడు ఒక్కొక్కసారి సోప్ మార్కలు పడిపోయి బాగా తెల్లగా ఉంటాయి కదండి. ఇలాగా క్లీనింగ్ పర్పస్గా చక్కగా మనం నిమ్మబద్ద పైన బేకింగ్ పౌడర్ అలానే సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా రఫ్ చేసినట్లుగా నిమ్మబద్దతో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. వాటిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. పక్కన ఉన్నటువంటి టైల్స్ పైన ఉన్నటువంటి మరకలు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడైతే క్లీనింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 4, పింగాణి కప్స్ అయితే ఇలాంటి కాడలు అయితే ఊడిపోయి పడేస్తూ ఉంటాం కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా పింగాణి కప్పులో కొన్ని వాటర్ అయితే పోసుకొని మన ఇంట్లో మనీ ప్లాంట్ని అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఇందులో మనీ ప్లాంట్ పెట్టేసుకొని మన ఫ్రిడ్జ్ పైన కానీ సెల్ఫ్ల్లో కానీ కిటికీల్లో కానీ చక్కగా పెట్టుకోవచ్చండి. నెగిటివ్ ఎనర్జీ లేకుండా చక్కగా వీటిని చూస్తూ ఉంటే మనకి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై. నెంబర్ 5, మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అలానే ప్లాస్కోలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి, వీటిని చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అయితే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలాగ ప్లాస్కో అయితే తీసుకున్నానండి. దీంట్లో నిమ్మబద్ద మనం రసం పిండేసిన తర్వాత తొక్క అయితే ఉంటుంది కదండి, దానిలో అది కూడా వేసేసుకొని గల్లుప్పు ఉంటుంది కదండి, రాళ్ళుప్పు కొంచెం వేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా గట్టిగా రఫ్ చేసినట్లుగా ఇలా అనుకొని ఇలాగ మనం వాటర్ కొంచెం గోరువెచ్చని వాటర్ పోసుకుంటూ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా బ్యాడ్ స్మెల్ ఉండదు, లోపల ఉన్నటువంటి డస్ట్ కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6, ఇయర్ ఫోన్స్ అయితే ఇలాంటివి మన ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకొని మనం పక్కన పడేస్తూ ఉంటాము. వాటికైతే డస్ట్ అయితే బాగా పట్టేసి ఉంటుంది కదండి, డస్ట్ ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మనం రోజు వాడుకునే పేస్ట్ అయితే ఉంటుంది కదండి, ఏ పేస్ట్ అయినా సరే కొంచెం ఇలాగా ఇయర్ ఫోన్స్కి అయితే ఇలా కొంచెం పేస్ట్ అయితే అప్లై చేసేసి ఏదైనా టిష్యూ పేపర్ కానీ ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలాగ చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలాగా మన ఇంట్లో ఉన్న ఈ ఇయర్ ఫోన్ని ఇలా డస్ట్ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, నెయిల్ కట్టర్స్కి షార్ప్నెస్ తగ్గినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. 100% వర్క్ అవుతుంది. నెయిల్స్ ఇలాగ మనం ఎంత కటింగ్ చేసుకున్నా ఒక్కొక్కసారి షార్ప్నెస్ లేకపోతే కట్ అవ్వు కదండి, ఇలా ట్రై చేసి చూడండి. ట్యాబ్లెట్ సీడ్స్ అయితే ఉంటాయి కదండి, వాటిని 2 times 3 times ఇలా
నెయిల్ కట్టర్తో ఇలా అనుకుంటే చాలండి, షార్ప్నెస్ పెరుగుతుంది, మన నెయిల్స్ కూడా చక్కగా కట్ అవుతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనం రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి సోప్ పెట్టి తీసినా కూడా ఎంత గట్టిగా లాగినా కూడా ఒక్కొక్కసారి రింగ్స్ అయితే రావు కదండి. ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి థ్రెడ్ని, గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని ఒకటి తీసుకుని ఇలాగా నీడిల్ సహాయంతో కానీ ఏదైనా టూత్ పిక్ సహాయంతో కానీ ఆ థ్రెడ్ని అయితే లోపలకు పానిచ్చేసి ఇలా గట్టిగా ఆ థ్రెడ్ని అయితే చివరి వరకు తీసుకెళ్ళి ఇలా ముడువు అయితే వేసుకోవాలి. వ్యాజ్లిన్ కొంచెం ఇలా అప్లై చేసేసి చక్కగా కింద ఉన్నటువంటి ఆ రింగికి ఉన్న థ్రెడ్ని తీసుకుని ఇలాగా స్లోగా మూవ్ చేసుకుంటూ పైకి తీసుకువెళ్తే రింగ్ అనేది ఎంత గట్టిగా ఉన్న రింగ్ అయినా ఈజీగా వచ్చేస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అయింది నాకైతే. చూసారా, ఈ విధంగా అయితే థ్రెడ్ని పానిచ్చేసి కొంచెం వ్యాజ్లిన్ అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఎగ్స్ ఇలా వేయించుకునేటప్పుడు ఆయిల్ త్వరగా ఆ ఎగ్కి పేల్చకుండా ఉండాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, పేలవకుండా ఉంటుంది, అలానే చిందకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగైతే మనం గ్యాస్ స్టవ్ అయితే ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి, మంట ఒక్కొక్కసారి సైడ్న వచ్చేస్తూ ఉంటుంది, గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా కొంచెం అయితే మనం ఇలాగా హీట్ తగ్గిపోయిన తర్వాత ఈ పొయ్యి ఇలా బర్నర్ని అయితే తీసుకొని దీనిపైన మనం యూజ్ చేసుకునే పేస్ట్, టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, అది ఏ పేస్ట్ అయినా ఇలాగా మనం లోపల ఉన్నటువంటి సైడ్న ఎడ్జ్న ఇలాగ పేస్ట్ని అయితే పెట్టుకున్నాం అనుకోండి, మంట ఎక్కడైతే మనకి వేస్ట్ అయిపోతూ ఉంటుందో అది కూడా కవర్ అయిపోతుందండి. ఇలా కొంచెం పేస్ట్ అయితే అప్లై చేసేసి వెంటనే బర్నర్ పెట్టి పొయ్యికి మనం వెలిగించామనుకోండి చక్కగా వెలుగుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. పేస్ట్ అయితే ఇలాగ బర్నర్కి అయితే అప్లై చేసి ఇప్పుడైతే నేను పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇలాగ మనం పేస్ట్ అయితే అప్లై చేసి వెలిగించుకున్నాం అనుకోండి చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. ఇలాగా మనకి గ్యాస్ వేస్ట్ అవుతుంది, సైడ్న పక్కన కూడా మంట వచ్చేస్తుంది అనుకున్నప్పుడు కొంచెం పేస్ట్ అయితే అప్లై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలాగా చక్కగా సైడ్న మంట కూడా వేస్ట్ అవ్వకుండా, గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మన డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు అడిగిన పొడుపు ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిసి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.